అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 117తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హ్యాప్స్ అవ్వడం మర్చిపోకండి. అలాగే మాది కొరణ ప్రణయం అయిపోయింది. చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయండి. కొత్తగా హృదయదాత్రి ఇస్తున్నాను, దాని వైపు కూడా లుక్ వేయండి. ఇక కథలోకి వెళ్దాం. మిస్టర్ ఎక్స్ వారం రోజులు బయటకు వెళ్ళొద్దని చెప్పగానే చిరాకు పడిపోయింది వెలనీ పాప. వారం రోజులు బయటకు వెళ్ళొద్దంటే ఎలా అవుతుంది? శివాంశిని నేనే అలా చూసుకోవాలి. ఈ రసూల్ గాడి వల్ల అంత చండాలం అయిపోయింది. అయినా ఆయనకి కనిపిస్తుందా ఏంటి నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది? నేను బయటకు వెళ్ళాను లేదా అన్నది చెప్పేవాడు కూడా ఎవ్వడూ లేడు ఇక్కడ. ఇంకెలా తెలుస్తుంది? నేనేం రసూల్ గాడిలాగా ఎవరితో గొడవలు పడను కదా. వెళ్ళడం, చూసుకోవడం, వచ్చేయడం అని అనుకొని నిన్నటి నుంచి చూడలేదు. ఇవాళ ఒక్కసారి వెళ్దామంటే ఇంటి లోపలికి ఎంట్రీ లేదు. ఇంటి లోపలికి వెళ్తే ఆ పిల్లమంతా నన్ను బతకనివ్వరు. ఈ రోజుకి ఇక్కడ ఫోటోలు చూస్తూ అడ్జస్ట్ అయిపోయి బాస్ పని తొందరగా పూర్తయిపోతే ఆ ఐశ్వర్య పీడ వదిలిపోతుంది. ఇక్కడ నేను రమేష్ కూతురుగా సెటిల్ అయిపోవచ్చు. రమేష్ని చంపేస్తే ఆయన వెనక ఇంకెవరూ లేరు కాబట్టి ఆయన ఫ్రెండ్గా నా డార్లింగ్ బాబాయ్ వస్తాడు. నాకు ఇక్కడ ఎవరూ లేరని, ఈ సిటీకి కూడా నేను కొత్త అని 4 కన్నీటి చుక్కలు కారిస్తే దెబ్బకి ఆయనే కరిగిపోయి ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా ముందు ఇంట్లో సెటిల్ అయిపోతే చాలు అని కలలు కంటూ ఆ రోజంతా గడిపేస్తుంది వెలనీ పాప. తెల్లారితే ప్రయాణం. అన్నీ సర్దేశావా బుజ్జి అని అడుగుతాడు శివ్. ఏమన్నాయి కన్నా, బట్టలే కదా, మొత్తం పెట్టేశాను. ఇంకా ఏమైనా అవసరమైతే అక్కడ కొనుక్కోవచ్చులే కదా. బట్టలు పెట్టుకుపోయినా అక్కడ కొనుక్కోవచ్చులే. పిల్లలకి సంబంధించినవన్నీ పెట్టు, ముందు కావలసిన మెడిసిన్ పెట్టు, అవసరమైతే ఉపయోగపడతాయి అని చెబుతాడు. అవన్నీ సర్దేశాను కన్నా. ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని పెట్టాం. వాళ్ళు అక్కడ అన్ని ఫుడ్స్ తినలేరు కదా. ఇంక పడుకో, ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా అని అంటాడు శివ్. శివ్ గుండె మీద తలవాల్చి, అక్కడికి మీ టీం కూడా వస్తున్నారా కన్నా అని అడుగుతుంది. ఆల్రెడీ సెట్ చేయడానికి ఒక టీం అక్కడికి వెళ్ళింది. వాళ్ళు ఉంటారు అక్కడ. ఏ, నీ మొగుడు మీద నీకు నమ్మకం లేదా? శివ్ గుండె మీద బైట్ చేసి, నేను అసలు ఆ మాట అన్నానా? టీం వస్తే అక్కడికి నువ్వు వాళ్ళతోటే గడుపుతావు కదా. మేము అక్కడికి వచ్చి ఏం చేస్తాం? టూర్ అనగానే సంతోషపడిపోయాను. సరదా ట్రిప్ కాస్త అడ్వెంచర్ ట్రిప్ చేస్తున్నాం అని అంటుంది ఐషు. ఎప్పుడు సరదాగా టూర్ తిరిగితే ఏం బాగుంటుంది? ఇలా అడ్వెంచర్ టూర్ బాగుంటుంది బుజ్జి అని ఐషు నడుం మీద చిన్నగా గిల్లుతూ అంటాడు. నీకు బాగుంటుందిలే, మా పని హోటల్ రూమ్లో పడి ఉండడమే కదా. జస్ట్ ఒక 2 days బుజ్జి, పగలంతా తిరిగేద్దాంలే. నైట్ నేను చేసే ఆపరేషన్. ఆ టైంలో మీరు ఎలాగో పడుకుంటారు కదా, ఇంకేంటి ప్రాబ్లం నీకు? పగలంతా మాతో తిరిగి మళ్ళీ నైట్ నిద్రపోకుండా చేయడం కష్టం కదా కన్నా. 2 రోజులు అంటున్నావు కదా, పగలు శుభ్రంగా పడుకొని నైట్ వెళ్ళు. అలా ఏమొద్దులే కానీ, పిల్లలకి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. నువ్వు మా మాట ఎప్పుడు వింటావులే కానీ, అమ్మాయిని తప్పిస్తే ఆ ఎక్స్కి కబురు వెళ్ళిపోతుంది కదా కన్నా. అప్పుడు మరి ఎలా? మనం ఇండియా వచ్చి ఆ ఫేక్ పాపని మన కస్టడీలోకి తీసుకునే వరకు వాడికి తెలియదు ఈ విషయం. తెలియకుండా నేను చూస్తాను కదా బుజ్జి. ఇన్నేళ్ళైనా ఇంకా నా ప్లాన్స్ నీకు అర్థం కావు బుజ్జి. అది సరే కానీ, పిల్లల్ని ఇక్కడికే రమ్మనాల్సింది కదా, ఎందుకు వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు ఇవాళ? ఏమో, నేను ఇక్కడికే రమ్మన్నాను, అక్కడ పడుకుంటామని ఇద్దరూ వెళ్ళిపోయారు. తన మీద పడుకున్న ఐషుని పక్కకు దొర్లించి ఐషు మీదకి చేరిపోతాడు శివ్. ఆ పిల్లలకి కూడా అర్థమైనట్టుంది, మా నాన్నకి ఇవాళ పని ఉంది అమ్మతో అని. అందుకే పాపం వాళ్ళ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆహా, ఇప్పటి వరకు సార్ గారు పడుకో అన్నారు, ఇప్పుడేంటండి ఏదో పని అంటున్నారు అని అల్లరిగా అడుగుతుంది ఐషు. మరి నా పిల్లలు నా కోసం ఆలోచించి వాళ్ళు నాకు స్పేస్ ఇచ్చినప్పుడు మరి నేను అది వాడుకోవద్దు అంటూ ఐషు మెడ మీద చిన్నగా బైట్ చేస్తూ అంటాడు శివ్. నీకు అనుకూలంగా మార్చుకోవడం బాగా అలవాటైపోయింది కన్నా అని శివ్ చేసే పనులకు ఎప్పుడో శివమాయలోకి వెళ్ళిపోయిన ఐషు చిన్నగా అంటుంది.
ఇలా మార్చుకోవడం కూడా ఒక కలబుజ్జి అంటూ ఐషుని అల్లుకుపోతాడు శివ్. మీరు ఇలా అల్లరి చేస్తే నేను బావగారికి చెప్పి వెంటనే ఇండియాకి రిటర్న్ టికెట్స్ చేయించేస్తానని విష్ అంటుంది అమృత. మీ బావగారు కూడా ఈ విషయంలో నాకే సపోర్ట్ చేస్తారు. వెళ్ళింది అందుకేగా అని అంటారు. అప్పుడేం చేస్తావని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అన్వేష్. బాబోయ్, మీరు కనిపించరు కానీ చాలా అల్లరి వాళ్ళు. పాపం మీ వాళ్ళందరూ మీరు సైలెంట్, ఏమీ తెలియని అమాయకులు అనుకుంటారు. అసలు కథ వాళ్ళకి తెలియదు కదా అని అంటుంది అమృత అద్దం ముందు నుంచొని తల దువ్వుకుంటూ. మా వాళ్ళకి ఎప్పుడు నేను ఎలా ఉంటానో తెలుసులే అని వెనక నుంచి అమృతని హత్తుకొని మెడ మీద కిస్ చేస్తూ అంటాడు అన్వేష్. నిన్న మధ్యాహ్నం ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఇప్పుడు తెల్లారే వరకు చేసిన అల్లరి చాలేదా? బయటికి వెళ్దాం రెడీ అవ్వమని ఇలా అడ్డుపడితే ఎలా విష్ అని ముద్దుగా అడుగుతుంది అమృత. నిన్నసలు వదలాలని అనిపించడం లేదు మరి. భంగినపల్లి మామిడి పండులా ఉన్నావు, ఏం చేయమంటావు? నాదా తప్పు అని అల్లరిగా అంటాడు అన్వేష్. పదండి విష్, ఇక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి చూడ్డానికి. నైట్ మీ ఇష్టం, ఇప్పుడు మాత్రం పదండి ఇంకా అని గోముగా అడుగుతుంది అమృత. అమృత పెదవుల మీద చిన్న పెక్కిచ్చేసి తను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు అన్వేష్. మీ అందరూ బయట మాత్రం చాలా డిగ్నిటీగా ఉంటారు, మా దగ్గరికి వచ్చేసరికి చిన్న పిల్లలు అయిపోతున్నారుగా. చెప్తే నేనేదో అనుకున్నాను, కానీ ఇలా కొంటి కృష్ణులు మీరు మాత్రం అని నవ్వుకుంటూ రెడీ అవుతుంది అమృత. ఒకసారి నాన్నకి ఫోన్ చేద్దాం విష్ వచ్చేలోపు అని ఫోన్ తీసుకొని రవి గారికి ఫోన్ చేస్తుంది అమృత. అప్పుడే పడుకోవడానికి నడుం వాల్చిన రవి గారు కొత్త నెంబర్ రావడంతో అది అమృత వాళ్ళది అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో నాన్న, ఎలా ఉన్నారు అడుగుతుంది అమృత. మేం బాగానే ఉన్నామమ్మా. కొత్త ప్లేస్, కొత్త వాతావరణం బాగుందా అక్కడ అంతా అని అడుగుతారు రవి గారు. నాన్న, చాలా బాగుంది. అల్లుడి గారు లేకుండా ఎక్కడికి ఒక్కదానివే బయటకు వెళ్ళకు, అసలే తెలియని దేశం. అలాగే నాన్న, అయినా ఇదేం పెద్ద జనసంచారం ఉండే దేశం కాదులే, ఇది ఒక దీవి, చాలా బాగుంటుంది చూడ్డానికి. సరే కానీ పిన్ని దివ్య ఎలా ఉన్నారు? ఊరికి వెళ్ళిన దగ్గర నుంచైనా కనీసం పని చేస్తుందా పిన్ని అని అడుగుతుంది అమృత. నేనైతే పని మనిషిని వంట మనిషిని మాన్పించేశాను. ఇద్దరూ చేసుకుంటారా వాళ్ళ ఇష్టం, లేదా అలాగే మురికి కొంపలో పడుంటారు. మీ పిన్నేమో కానీ దివ్యలో కొద్దిగా మార్పు వచ్చింది అనిపిస్తుంది. చాలా సైలెంట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బుక్స్కి బూజు దులపడం మొదలుపెట్టింది. మరి అది ఎంతవరకు స్టాండర్డ్గా ఉంటుందో చూడాలి. అయినా రేపటి నుంచి నేను కూడా దివ్యతో కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నానులే. ఊర్లో లేకపోవడం, ఈ పెళ్లి హడావుడి వల్ల షాప్ అంతా ఎక్కడిదక్కడే అయిపోయింది. అందుకే నిన్న ఇవాళ అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయ్యాను. ఇక రేపటి నుంచి దివ్యతో కాసేపు టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను అని అంటారు రవి గారు. గుడ్ డెసిషన్ నాన్న. ఫస్ట్ తను కొద్దిగా హార్ష్గా మాట్లాడినా మీరు ఫీల్ అవ్వకుండా కొంచెం నిదానంగా చెప్తూ ఉండండి. తనలో మార్పు వస్తుంది కన్ఫామ్గా. అలాగే చేస్తానురా. ఐశ్వర్య చెప్పింది కదా, అది ఫాలో అయిపోవడమే అని అంటారు రవి గారు. అన్వేష్ టైం అవుతుందని సైగ చేయడంతో ఓకే నాన్న, మీకు చాలా రాత్రి అయి ఉంటుంది కదా, పడుకోండి ఇంకా, మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను అని అంటుంది అమృత. సరే అమ్మా, బయట తిరిగేటప్పుడు ఇద్దరూ జాగ్రత్త, నీళ్ళల్లో దిగేటప్పుడు లోతుల్లోకి వెళ్ళకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రవి గారు. వెళ్దామా ఇంకా అని అమృత చేయి పట్టుకొని అంటాడు అన్వేష్. అందుకోసమే వెయిటింగ్ బాబు అని నవ్వుతూ అంటుంది అమృత. ఇద్దరు అక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న అన్ని విజిటింగ్ ప్లేస్లు సరదాగా తిరగడానికి వెళ్ళిపోతారు అమృత అన్వేష్లు. కిరణ్, ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ఇంత అర్జెంటుగా టూర్ ఎందుకు వెళ్తున్నారంట అని అడుగుతుంది శ్రావణి. తమ్ముడు హనీమూన్కి వెళ్ళేసరికి అన్నకు కూడా అటే దేశం ఉంటుంది, అందుకే టూర్ ప్రోగ్రాం పెట్టినట్టున్నాడు అని నవ్వుతూ అంటాడు కిరణ్. నువ్వు మరీ కిరణ్ అని కిరణ్ భుజం మీద ఒక దెబ్బ వేసి, అలా హనీమూన్కి వెళ్ళాలనుకుంటే పిల్లల్ని ఎందుకు తీసుకొని వెళ్తారు అంటుంది శ్రావణి. నేను సరదాగా అన్నానులే, శివ్కి ఏమైనా తక్కువ పనులు ఉన్నాయా? అంత బిజినెస్ చూసుకోవాలంటే అది కూడా నెంబర్ 1 స్థానంలో ఉంచుకొని ఎంత స్ట్రెస్ ఉంటుందో
మనం చెప్పలేం అసలు. ఒక పక్క బిజినెస్ ఫుల్ కంట్రోల్ చేస్తూ, ఇంకో పక్క ఇంటి సెక్యూరిటీ. ఒకటా, వాడికి అన్ని టెన్షన్స్ ఉన్నాయి. తన స్ట్రెస్ ఏది బయటికి కనిపించకుండా కూల్ మ్యాన్లా కనిపిస్తాడు. కానీ వాడి ప్లేస్లో ఇంకెవరున్నా టెన్షన్తో కంగారు పడిపోతూ ఉంటారు. అది కాక రాగిని పద్మిని గొడవలు, ఇవన్నీ చికాకైపోయాడు బాగా. ఆ స్ట్రెస్ అంతా తగ్గాలంటే బయటికి ఎక్కడికైనా వెళ్తేనే అవుతుంది. ఇంట్లో ఉంటే ఊరికే ఉండడు తను. అందుకే టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నట్టు ఉన్నాడు. నిజంగా అన్నయ్యని తలుచుకుంటే అప్పుడప్పుడు వండర్గా అనిపిస్తుంది. అసలు ఆ మైండ్ ఎంత ఫాస్ట్గా పని చేస్తుందో కదా. నేను ఆఫీస్లో చూస్తాను, ఎంత బాగా డీల్ చేస్తారో. ఏ విషయాన్నైనా నవ్వుతూనే ఇవ్వాల్సిన వార్నింగ్ ఇస్తారు అన్నయ్య అని శ్రావణి అంటుంటే, మళ్ళీ నీ అన్న జపం మొదలు పెట్టావా తల్లి? సందు దొరికితే చాలు అన్న జపం మొదలు పెడతావు. పడుకో ఇంకా అని బెడ్ మీదకి లాగి బ్లాంకెట్ కప్పేస్తాడు ఇద్దరికి. ఉదయాన్నే లేచి ప్రయాణానికి రెడీ అవుతారు శివ్ వాళ్ళు. పిల్లలిద్దరికీ తాతలు నానమ్మలు జాగ్రత్తలు చెప్పడం మొదలు పెడతారు. జాగ్రత్త, ఎటు పరిగెట్టద్దు, అమ్మా నాన్న చెయ్యి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవేక మీరు చెప్పే జాగ్రత్తలు. మేం జాగ్రత్తగానే ఉంటాంలే, ముందు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయు ఆశి అంటారు. వాళ్ళిద్దరికీ మనం జాగ్రత్తలు చెప్పక్కర్లేదమ్మా, వాళ్ళకన్నీ తెలుసు. అవసరమైతే వాళ్ళ అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోగలరు ఇద్దరు అని శాంతమ్మ అంటుంది. అది నిజమేలే, కానీ మాకే బోర్ కొడుతుంది మీరు లేకపోతే అని అంటారు వాణిగారు. బోర్ కొడితే ప్లే జోన్కి వెళ్ళి ఆటలాడుకోండి నాన్ను అని అంటాడు ఆయు నవ్వుతూ. మేమేమన్నా మీలా చిన్నపిల్లలమా ప్లే జోన్లో వెళ్ళి ఆడుకోవడానికి అని నవ్వుతూ అంటారు రుక్మిణి. పర్వాలేదులే, మేమొచ్చిందాక మీరే చిన్నపిల్లలు అని అంటూ, టాటా, మీరు ట్యాబ్లెట్లు కరెక్ట్గా వేసుకోవాలి, నానోని విసిగించకుండా అని అంటుంది ఆశి. ఓకే బంగారం అని అంటారు రావుగారు. శివ్ అప్పటికే నాయక్ వాళ్ళతో మాట్లాడి లోపలికి వచ్చి, ఇంక స్టార్ట్ అవుదామా అని అంటాడు. మేము రెడీ నాన్న అని అంటారు పిల్లలిద్దరూ. ఐషు అందరికీ చెప్పి స్నేహకి అందరినీ బాధ్యతగా అప్పచెప్తుంది. నేను చూసుకుంటానులే అక్క, నువ్వు వెళ్ళు హ్యాపీగా, ట్రిప్ ఎంజాయ్ చేసి రండి, హ్యాపీ జర్నీ అని ఇద్దరిని విష్ చేస్తుంది. మేం కూడా ఊరు వెళ్తున్నాం, వాళ్ళిద్దరికే విష్ చేసావేంటి పిన్ని అని అడుగుతుంది ఆశి. మీ ఇద్దరికి స్పెషల్గా చేద్దామని అని ఇద్దరికి బుగ్గన కిస్ చేసి హ్యాపీ జర్నీ అని చెబుతుంది స్నేహ. ఈ మొట్టులు డంటే పెడతారు అని బొగ్గలు తుడుచుకుంటూ అంటారు. అందరికీ చెప్పి వరుణ్కి జాగ్రత్తలు చెప్పి ఐషుని పిల్లల్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు శివ్. తమ కారుని ఎవరన్నా ఫాలో చేస్తున్నారా అని అబ్జర్వ్ చేస్తూనే ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. ఒక గంట చుట్టూ పరిసరాలు గమనిస్తూనే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు అందరికీ మాస్కులు తగిలించేస్తాడు శివ్. అందరూ లోపలికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఫ్లైట్ ఎక్కడానికి డిపార్చర్ వింగ్ వైపు వెళ్తుండగా, నాన్న, మనం మలేషియా కదా వెళ్ళేది, మరి ప్యారిస్ వెళ్ళే ఫ్లైట్ వైపు వస్తున్నామేంటి అని అడుగుతాడు ఆయు. అందరికీ మనం మలేషియా వెళ్తున్నామని తెలుసు, కానీ మనం వెళ్ళేది మాత్రం ప్యారిస్. ఇది మన నలుగురి మధ్య సీక్రెట్ అని నవ్వుతూ అంటాడు శివ్. అందరూ ఫ్లైట్ ఎక్కాక, మనకి స్పెషల్ జెట్ ఉన్నా ఎందుకు ఇందులో వెళ్తున్నామో తెలుసా అని అడుగుతాడు శివ్. నాకు అర్థమైంది నాన్న, ఇది మనం ఎంజాయ్ ట్రిప్తో పాటు మీరేదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదూ అని అడుగుతాడు ఆయు. కరెక్ట్ నానా, కరెక్ట్గా థింక్ చేస్తున్నావు నువ్వు అని శివ్ అంటుండగానే ఫ్లైట్ ప్యారిస్ చేరుకోవడానికి గాలిలోకి లేస్తుంది. కథ కొనసాగుతుంది. ఇక పిల్లలతో సహా ప్యారిస్ చేరబోతున్నాడు శివ్. అక్కడ మరి పిల్లలతో కలిసి అడ్వెంచర్ ట్రిప్ని ఎలా పూర్తి చేస్తాడు, అసలు నీకు ఇతన్ని కనిపెట్టగలడా తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.